ముందుగా డిస్క్లైమర్, గుండె ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే రండి. మధ్యలో శ్మశానాలు ఉంటాయి, మూఢనమ్మకాలు అది ఉంటే రావద్దు, అది మీకే సేఫ్ కాదు. సో గాయస్, ఇప్పుడు మేము ఈసీఎల్ ఏరియా దగ్గర హైదరాబాద్లో గండిచెరు దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ ఇదేంటంటే ఫస్ట్ ఇక్కడ ఆఫ్ రోడింగ్ ఉంటుంది కొంచెం దూరం. దారిలో మనకు 2 శ్మశాన వాటికలు ఎదురవుతాయి. సో అక్కడ థ్రిల్ అయితే మామూలుగా ఉండదు. అండ్ ఇది మొత్తం కొంచెం అడవి ప్రాంతం లాగా ఉంటుంది, చుట్టూ జామాయిల చెట్టు లాగా. ఇక్కడ థ్రిల్లింగ్ మామూలుగా ఉండదు. గుండె ధైర్యం ఉన్న వాళ్ళే నైట్ టైం రండి, లేకపోతే రాకపోయినా పర్లేదు. నా వీడియో చూసి సంబరపడండి. సో నేను చెప్తుంది ఏంటంటే, ఇదే ప్రాంతంలో శ్మశానాలు ఆ చెరువు మాత్రమే కాదు, నైట్ టైం జెండా పౌరాలు కూడా వస్తాయి. ఇన్ కేస్ మన లక్ బాగుంటే కెమెరాలో కనబడతారు, లక్ బాగాలేకపోతే నేను చూపించింది చూడండి. అంతవరకు వేచి ఉండండి. సో ఇది వచ్చేసి యూటీఎం అండర్ ద మూన్. నైట్ టైం ఎలా ఉంటుంది అనేసి చూపించడానికి ఇక్కడ వచ్చాను. ఇది వచ్చి స్టార్టింగ్ పాయింట్. సో ఇంకా ముందుకి డీప్గా అయితే ఇంకా ముందుకు వెళ్దాం, అక్కడ ఇంకా చాలా బాగుంటుంది. సో లెట్స్ గో. అయితే ఇప్పుడు నేను చూపించబోయే చెరువు ఏదైతే ఉందో అది వన్ ఆఫ్ ద విజిటింగ్ స్పాట్ అనమాట. యూటీఎం అండర్ ద మూన్ నాట్ ఓన్లీ విజిటింగ్ స్పాట్, వన్ ఆఫ్ ద డేంజర్ స్పాట్ కూడా. ఇటువైపు రావాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం దూరం అయితే ఆఫ్ రోడింగ్ ఉంటుంది. ఇది అడ్వెంచర్ బండి కాడ సరిపోయింది, లేకుంటే సాహసమే అని చెప్పచ్చు. సో ఇది వచ్చేసి డీపర్ పాయింట్ అనమాట, యూటీఎంది ఇన్నర్ పార్ట్. లొకేషన్ చూసుకోండి. సో కెమెరా క్యాప్చర్ అవ్వట్లేదు, ఆ నీళ్ళ మీద కూడా పొగలు వేస్తుంది అనమాట. కెమెరాకి అయితే క్యాప్చర్ అవ్వట్లేదు. ఈవెన్ నేను బైక్ లైట్ వేసినప్పటికీ అది కెమెరాకి అయితే క్యాప్చర్ అవ్వట్లేదు. సో దిస్ ఈస్ ద ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద యూటీఎం అనమాట. రోడ్ అంటే అస్సలు బాగలేదు. నా దగ్గర ఉంది ఆఫ్ రోడింగ్ వెహికల్, అడ్వెంచర్ వెహికల్ కాబట్టి అడ్వెంచర్ బండి మీద అడ్వెంచర్ చేసుకుంటూ వచ్చాను. సో మీలో ఎవరైనా ఇంతకుముందు వచ్చాను అనుకున్న వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో దిస్ ఇస్ ద నైట్ వ్యూ. అండ్ ముందుగా డిస్క్లైమర్, గుండె ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే రండి. మధ్యలో శ్మశానాలు ఉంటాయి, మూఢనమ్మకాలు అది ఉంటే రావద్దు, అది మీకే సేఫ్ కాదు. అండ్ మేము చాలా రిస్క్ చేసి డేర్ చేసి ఇక్కడికి వచ్చాం. కాస్త ముందుకు వెళ్తే అక్కడ డిఫెన్స్ ఉంటుంది, వాళ్ళ కంటపడ్డామంటే చెక్ చేస్తారు. కాబట్టి అయినా కానీ మేము డేర్ చేసి రిస్క్ చేసి ఇక్కడికి వచ్చాం. మా రిస్క్కి మా డేర్కి మీరైతే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలిపండి. అండ్ మా డేర్ కూడా మీరు లైక్ వేసుకోండి. బై ద వే, ఇలాంటి మంచి కంటెంట్ నేను అందిస్తూ ఉంటాను, మీరు ఇలా నన్ను సపోర్ట్ చేస్తూ రండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇలాంటి థ్రిల్లింగ్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.